వీరు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. 2026 సంవత్సరం మే నెల కర్కాటక రాశికి హి 4వ పాదం పునర్వసు నక్షత్రం, హూ హే హోడా పుష్యమి నక్షత్రం, డి డు డే డో ఆశ్లేష నక్షత్రం, పునర్వసవ పాదం పుష్యమి ఆశ్లేషాంత్యం. ఈ అక్షరాలకు సంబంధించిన వారు కర్కాటక రాశికి చెందినవారు. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రాననార్ధ దేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః. చంద్రుడు మనకి ఎప్పుడు ఉదయిస్తుంటాడు, అమావాస్యలు వస్తుంటాయి, పౌర్ణాలు వస్తున్నాయి, రోజు వస్తుంటాడు. కానీ మనకి ఉదయించిన రోజులు కూడా ఆ పరమేశ్వరుడు శిరస్సును ఉదయిస్తూనే ఉంటాడు. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో బుధుడు, రవి, కుజులు, రాహువు ఉన్నారు. మీనంలో శని, శుక్రులు ఉన్నారు. 6 గ్రహాలు పాపులై ఉన్నారు. మనకి అవకాశం చాలా కష్టంగా ఉంటది ఈ కర్కాటక రాశి వారికి. ఏంటంటే చూడటానికి డబ్బులు ఉన్నట్టే ఉంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. ఏదో ఒకటి మన ఖర్చు రావడం, లేదా ఆపదలు రావడం, ఏదో ఒక సమస్యలు రావడం, పిల్లలకి, తల్లులకి రోగాలు, రొప్పులు, అన్ని బాధలే. ఒక గ్రహం కూడా మనకు అనుకూలంగా లేదు. శుక్రుడు ఒక్కడే ఉన్నాడు. శుక్రుడు ఏంటంటే పెళ్లి చేసుకోవడం, భోజనాలకు వెళ్ళడం, ఏదైనా పాటలు పాడటం, ఏదైనా ఆటలు ఆడటం, పాటలు పాడటం, అది రోగాలకి. సరే, శనీశ్వరుడు అంటే ఏం నాటి శని. అందువల్ల ఈ రాశి వారు ఈ గ్రహాలకు తగిన శాంతులు చేపించుకొని వారు జీవితం బాగుపరుచుకోవాలని కోరుకుంటూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు
మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం, ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేతరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో రెండో అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు, ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ, స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.